ప్రాముఖ్యమైన ఆయన సన్నిధి, ఆయన యొక్క పరిశుద్ధమైన శరీరము, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని పానం చేయడానికి సిద్ధపడుతున్నాం. కమ్యూనిటీ సర్వీస్కి మనం సిద్ధపడుతున్నాం పిల్లరా. ప్రతి నెలలో మనం ఏ రీతిగా అయితే సిద్ధపడుతున్నామో అదే క్రమాన్ని మనం ఆచరిస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. ఇది ఆచారయోగ్యంగా కాదు కానీ ఆత్మీయంగానే మనం ముందుకు వెళ్తున్నాం పిల్లరా. దాంట్లో ఏ సందేహం లేదు. విలువైన మాటలు మరి కొద్దిపాటి సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లరా. పరిశుద్ధ నుంచి తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, పౌలు గారు తిమోతిలకు రాస్తున్న పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లరా. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివియు ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన యెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును అంటున్న పిల్లలు. పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తున్న మాట, ఆయననే కాదు యావత్ క్రైస్తవ సంఘాన్ని కూడా హెచ్చరిస్తున్న మాట. ఎప్పుడు చదువుతున్న మాట, ఇందులో కొన్ని మాటలు ప్రతిసారి చదువుతున్న ప్రతిసారి పిల్లరా, మనం వంట వండిన ప్రతిసారి ఒకే రకంగా రెసిపీ ఉండదు. ఆ రెసిపీ ఒకటైనా కానీ టేస్ట్ ఒక రకంగా ఉండదు. బాగా అలవాట్లే అని ఒక్కొక్కసారి మనం సాల్ట్ స్పూన్లో చూడకుండా మనం ఇలా పోసేస్తాం. ఆయిల్ కూడా అంతే. ఇక తల్లులకు బాగా తెలుసు, దూరం నుంచి వేసేస్తారు కొన్ని సందర్భాల్లో. మీరు అలా చేస్తారు లేదు కానీ మా మధ్యలో మన దగ్గర ఒక చెఫ్ ఉండేవాడు, ఆయన పోస్తూనే ఉండేవాడు. అండ్ అది ఎలా అన్నా ఆ రకం ఏంటంటే అనేవాళ్ళు పెద్దలు, చేతికి ఒక రుచి చేపకు ఒక రుచి అన్నట్టుగా అలా ఉండేదంట. అది ఏ రీతిగా అయినా కానీ భలే ఉందని మనం ప్రశంసలు ఇవ్వాల్సిందే. మనం ఇంక ఏమంటే మళ్ళీ నెక్స్ట్ టైం చేయడం అన్నట్టు అదొక సందేహం ఉంటుంది. కానీ ప్రతిసారి టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. మనం వినియోగించిన పాత్రలు అలాంటివే, మనం వాడే ఐటమ్స్ కూడా అలాంటివే పిల్లలు. వాక్యం కూడా మనకి ఇవ్వబడిన లేఖనాలు దాంట్లో మార్పులు జరగట్లేదు. ధ్యానించిన ప్రతిసారి కొత్తదనం మనకు అర్థమవుతూనే ఉంటుంది పిల్లరా. అవును కదా. ఇక్కడ ఎన్నోసార్లు ఈ మాట చదువుకున్నాం పిల్లరా. మరొకసారి చదువుతూ ఉంటే అక్కడ పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉంటాయంట, బంగారు పాత్రలు ఉంటాయంట, అవి మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉంటాయంట పిల్లరా. అవునంటారా కాదంటారా పిల్లరా? అలా ఉంటాయంట. ఇంకా మీకు జ్ఞాపకం చేయాలంటే ఒక్కసారి ఇంటిని చూడండి. ఇక్కడ వచ్చిన తర్వాత అంటే ఫర్నిచర్ కనబడుతుంది, అలాగే వార్డ్రోబ్ కనబడుతుంది, ఇలా షోకేజ్ లాంటి మనకు ఐటమ్స్ కూడా కనబడుతున్నాయి, ఫ్రేమ్స్ కనబడుతున్నాయి, ఫ్యాన్ కనబడుతుంది. అంటే ఇందులో కొన్ని స్టీల్ ఐటమ్స్ కనబడుతున్నాయి, ఐరన్ ఐటమ్స్ కనబడుతున్నాయి, క్లాత్ ఐటమ్స్ కనబడుతున్నాయి, కాటన్ ఐటమ్స్ కనబడుతున్నాయి, ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా కనబడుతున్నాయి. అంటే ఒక ఇంటిలో అన్ని రకాలు ఉంటాయంట. అవి మాత్రమే కాక ఏమన్నాడు, కర్రవి వెండి కూడా ఉంటాయి, బంగారం కూడా ఉంటుందంట పిల్లరా. అలాంటి ఇంటిలో ఉంటాయంటారా? ఉంటాయి కదా పిల్లరా. ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాయంట. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు, అంటే కొన్ని ఘనతకు ఇవ్వబడుతుందంట. మంచి మనం టవల్స్ కొనుక్కుంటాం పిల్లరా, కాటన్ క్లాత్ కొనుక్కుంటాం, ఇంకా తుర్కీ నుంచి వచ్చిన ఐటమ్స్ కూడా మనం కొంటూ ఉంటాం. అవి మనం తుడుచుకోవడానికి వాడుతూ ఉంటాం. అలాగే కాటన్తో చేయబడింది కార్పెట్గా కూడా మనం వాడుతూ ఉంటాం. కొన్ని ఘనతకు వాడబడుతుంటాయి, కొన్ని ఘనహీనతకు వాడబడుతుంటాయంట. ఇంకా కింద చూడండి పిల్లరా, ఎవడైనను వీటిలో చేరగలను. అంటే దేంట్లో చేరదు? బంగారంలోనా, వెండిలోన, కర్రలోన, మట్టిలోన, ఘనతలోన, ఘనహీనతలోన. ఈ మాట ఒకసారి ఆలోచిద్దాం పిల్లరా. ఇప్పుడు మీరు ఘనహీనతలో అన్నారు, ఘనతలో అంటున్నారు. దేంట్లో అనేది ప్రతిసారి పిల్లరా చిన్న మాటే, దాన్ని ఆలోచిస్తుంటే చాలా అర్థమవుతుంది. మనం ఏంటంటే కొన్నిసార్లు ఎలా అయిపోతుందంటే, మనం ఎక్కువగా అప్పుడప్పుడు చూడండి పిల్లరా, డ్యూటీకి వెళ్ళేటప్పుడు కొత్తగా ఫస్ట్ బిగినింగ్లో స్కూల్కి పంపించే పిల్లలనైనా కానీ మనం డ్యూటీకి వెళ్ళే స్థితిగతుల్లో కానీ ప్రిపరేషన్ అనేది వేరేగా ఉంటుంది. ఒక అలవాటు అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కానీ, ఒక 6 నెలలు కానీ, ఒక 2 years కానీ ఏముందిలే పర్లేదు నేను చేసుకోగలుగుతాననే కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెంట్ కూడా ఉంటుంది. మనం అలాగే వెళ్ళిపోతూ ఉంటాం. ఒకప్పుడు ఫస్ట్కి వెళ్ళినప్పుడు అన్నీ చూస్తూ ఉంటాం. స్కూల్కి వెళ్ళినప్పుడు టిఫిన్ బాక్స్ ఉందా లేదా, అంటే బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలి, లంచ్కి ఏం తినాలి, తర్వాత వచ్చేటప్పుడు ఒకవేళ టైర్డ్ అయిపోతే మళ్ళీ జ్యూస్ ఏమైనా పెడుతూ ఉంటాం పిల్లలకి, అన్ని పెన్సిల్ చూస్తూ ఉంటాం, ఎరేజర్ చూస్తూ ఉంటాం, అన్నీ చూస్తూ ఉంటాం పిల్లలు. కానీ కొన్ని రోజుల తర్వాత అది చూడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ ఏమైపోయింది, అది అలవాటు అయిపోయింది. వాక్యం ఇప్పుడు ఏమైపోయిందంటే ఫస్ట్ అంటే భక్తిలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే శ్రద్ధతో చదువుతుంటాం పిల్లలు.
ఇప్పుడు మనం ఎక్కువ చదువుతున్నప్పుడు కూడా చూడండి పిల్లరా, త్వరగా తీసి చదువుతూ ఉంటారు, చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి. అదే కొద్దిగా ఎక్కువగా మనం ఫోకస్ చేసి మనం వాళ్ళు చదువుతున్నప్పుడు ఒక మైక్ పెట్టి కెమెరా పెట్టామనుకోండి, పొరపాట్లు జరుగుతాయమని తప్పుదాలు జరగకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం. వాక్యంలో పిల్లలు చాలా మట్టుకు ఏంటంటే మనం అది చేసుకున్న తప్పిదాలు ఏంటంటే చదువుతూ వెళ్ళిపోతుంటాం, దాన్ని ధ్యానించడం మాత్రం చాలా తక్కువ, అర్థం చేసుకోవడం మాత్రం ప్రయత్నం చేయం పిల్లలు. వాక్యము దొరికితే ఎలా ఉంటుందంటే, సామెతలో మంచి మాట మాట్లాడుతుంటాడు జ్ఞాని అయిన సొలొమోను గారు. 4వ అధ్యాయం 22వ వచనం చూడండి పిల్లలు, త్వరగా తీసి చదువుదాం పిల్లలు. 4వ అధ్యాయం 22వ వచనం. ఏమి దొరికిన వానికంట? వాక్యం దొరికిన వానికంట అవి జీవమును వారి సర్వ శరీరమునకును. వాక్యం అంతటి భాగ్యం ఇస్తుంది ఆ పిల్లరా. కొన్ని ఐటమ్స్ కొంత మట్టికే మేలు చేస్తుందేమో. అప్పట్లో పిల్లరా పారాసిటమాల్ అని ఇండియాలో బాగా ఫేమస్ కదా పిల్లరా. కొన్ని రోజుల క్రితం ఏంటంటే దేనికైనా పని చేస్తుంది అన్నట్టు అన్నిటికీ అదే వాడేవాళ్ళు. కోల్డ్ అయినా కఫ్ అయినా ఏదైనా కానీ అన్నిటికీ వాడేవాళ్ళు. కానీ కాలక్రమం ఏంటంటే అన్ని వేరైపోయాయి పిల్లలు. కానీ వాక్యం అంట అవి ఎవరికైతే దొరుకుతుందో అది దొరికిన వానికంటే జీవం అంట, అది సర్వ శరీరానికి మేలు చేస్తుందంట. అంటే వాక్యము ధ్యానము దాని యొక్క పటిష్టత ఎలా ఉంటుందంటే మన ఆరోగ్యంగా కాదంటే సర్వ శరీరానికి మేలు చేస్తుందంట పిల్లలు. ఏది? వాక్యము. వాక్యం అన్న ప్రతిసారి ఏంటంటే క్రీస్తు అనే మాట మనం గుర్తుంచుకోవాలి. అంటే ప్రభు మనతో ఉంటే, ఆయన ధ్యానం మనలో ఉంటే ఇంకా శరీరం కంటే లోటే ఉండదనే విషయం మనకు అర్థమైపోవాలి కదండి పిల్లలు. ఎన్ని బాధలున్నా వేదనలున్నా ఎలాంటి స్థితిగతులున్నా ఎంతటి పోరు పరిగెత్తుకుంటూ వచ్చి మన మీద పడ్డా ప్రభు మనతో ఉంటే పర్లేదండి, పడనివ్వండి, అననివ్వండి, చేయనివ్వండి, మనకు అగెనిస్ట్గా మాట్లాడండి, మనం తిట్టని ఏమైనా మాట్లాడండి, ప్రభు ఉన్నాడు కదండి ఇంకెందుకండి బాధ అనే ఒక మాట ఎంత ఉంటుందో అలాంటి వేటున్న మాటే అవి దొరికిన వానికి జీవం అంట. ఆయన దొరికిన వారికి జీవం అంటే ప్రభు ఉన్న తర్వాత ఇంకా ఏ విషయంలో కూడా కొరత లేదండి. ఒక మాట అంటాడు దావీదు గారు, అద్భుతమైన మాట అంటాడు. ఏమంటాడంటే షిమి అనేవాడు శపిస్తూ ఉంటాడు. శపిస్తూ ఉంటే వాడిని ఇలాంటి వాడు నిన్ను మహారాజును శపించిన అని తనతో ఉన్నవాడు సహించుకోలేరు. అంటే దేవుని సెలవు అయింది కదా శపించని అంటాడు. అంటే అంత పాజిటివ్గా తీసుకునే నేచర్ కూడా కావాలి ప్రతి దాంట్లో. ఎక్కడ మాట చూడండి పిల్లలు, దేవుడు సెలవు ఇచ్చాడు వాడిని, అంటే ఆయన పర్మిషన్ ఇచ్చేశారు కదా వాడు శపించని అనే మాట మాట్లాడదు. అలానే విడిచిపెట్టే వాళ్ళు దావీదు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత చనిపోతున్నప్పుడు అంట ఒక్కొక్కరిని పేర్లు రాసి మరి తన కుమారుడికి అప్పచెప్తుంటాడు. ఆ షిమీగాని విడిచిపెట్టద్దు, అది నన్ను దూషించేశాడు. అలాగే అతను సైన్యాధిపతి ఉంటాడు, గొప్పగా ఉంటాడు శరీర కుమారులు, అలాంటి వాడిని కూడా విడిచిపెట్టద్దు అంటాడు. అతను అల్లుతో అంటాడు వాడిని కూడా విడిచిపెట్టద్దు, ఎందుకంటే అన్యాయంగా ఇద్దరిని పొడిచి చంపేశాడు. వాడిని కూడా నెరసిన వెంట్రుకలతోని సమాధిలోకి సమాధానంగా వెళ్ళనివ్వకు అంటాడు. అంటే వాడిని కూడా తీర్పు తీర్చు, వాడిని మామూలుగా పంపించడానికి వీలు లేదు, విడిచిపెట్టడానికి వీలు లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఏదైనా దేవుని సెలవు కావాలంటాడు. ఎప్పుడు ఆయన తోడు ఉంటే అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. అందుకని వాక్యం దొరికితేనంట అది జీవం అంట. అంటే క్రీస్తు దొరికితే జీవం అంట, అది సర్వ శరీరానికి ఆరోగ్యకరం అంట పిల్లరా కదా పిల్లరా. అప్పుడు మాటలు ఉంటే చూడండి పిల్లలు, దేవుని మాటలు ఉంటే మాటే వేరుంటుంది, తీరే వేరుంటుంది. దేవుని మాటలు మన హృదయంలో లేవనుకోండి వేరే కోణమే మాట్లాడుతూ ఉంటుంది పిల్లరా. కానీ వాక్యం ఉండి ప్రార్థించే ప్రార్థన వేరుంటుంది. మాటలు ప్రార్థనలు కూడా గుర్తుంచుకునే పిల్లలు, మనము ఊరికే మాట్లాడుతున్నామంటే దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వలేదని అర్థమవుతుంది. అది మనందరికీ తెలుసు పిల్లరా. ఎప్పుడైతే వాక్యము గుండెల నిండా ఉంటుందో మన ప్రార్థన వేరుంటుంది పిల్లరా. ఆ రోజు పిల్లలు అనాలోచితంగా వచ్చి మనం ప్రార్థన చేయాలనుకుంటాం, కానీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేము పిల్లరా. మన కళ్ళల్లో కన్నీళ్ళు కూడా రావు పిల్లరా. మనం నటించడానికి ప్రయత్నం చేస్తుంటాం, ఉచ్చారణ కూడా అలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని మాటలు గుండెల నిండా ఉంటాయో మన ప్రార్థన ఒక్కొక్క మాట వేరే కోణంలోనే ఉంటుంది. అది సర్వ శరీరానికి ఆరోగ్యనిచ్చే రీతిగా ఉంటుంది. మన పశ్చాత్తాపంతో ఆయనకు ప్రార్థించే విధానం కూడా వేరుగా ఉంటుంది. ఈ మాటను మనం అర్థం చేసుకోవడానికి తిమోతి గారికి పౌలు గారు రాసిన మాటను అర్థం చేసుకోవడానికి ఒక మంచి మాట చూద్దాం పిల్లలు. లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 3వ వచనం చూడండి పిల్లలు. మీరు వెల్లుడి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఇదే మాటను ప్రభునేశ్వర సాక్షాత్తు మత్తయ్య గారితో కూడా మాట్లాడినప్పుడు మత్తయ్య గారు కూడా మాట్లాడుతుంటారు. ఆ మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం చూద్దాం పిల్లలు. ఈ మాటను వాక్య భాగాన్ని చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మంచి వాతావరణంలో ఉన్నాం కాబట్టి 10వ అధ్యాయము 10వ వచనం చదవం పిల్లలు. 10వ వచనం, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు
నేను మిమ్మల్ని పంపుచున్నాను. సరిపోతుంది పిల్లలు. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరు మాట్లాడుతున్న మాటలు ఇవి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు పిల్లలు. కొద్దిపాటి సమయాన్ని చక్కగా వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాక్షాత్తు ఆయన పలుకుతున్న మాటలు, ఆయన శిష్యులతో చెప్తున్న మాటలు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్మల్ని పంపిస్తున్నాను. ఇక్కడ ఏమన్నాడు? గొర్రెలను పంపినట్లుగా అంటున్నాడు. ఎక్కడి మధ్యలో పంపిస్తున్నట్ట? తోడేళ్ల మధ్యకు. ఇందాక చదువుకున్న మాటలు ఏమన్నాడు లూకాసు వార్తలో? తోడేళ్ల మధ్యకు. మళ్ళీ చదవండి, అక్కడ గొర్రెలను ఉండదు, అది మూసేశారా? 10వ అధ్యాయం. ఎక్కడ ఏమైందంట? గొర్రె పిల్ల. తేడా ఉందా? మీకు తెలుసు అంటారా తెలియదంటారా? ఇక్కడ ఏమన్నా ఉంది? తోడేళ్ల మధ్యకు గొర్రెను పంపినట్లు నేను పంపుతున్నాను. లూకా గారు రాస్తున్న మాట తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్టుగా పంపుతుంది. అప్పుడు పిల్లగా మొట్టమొదటిగా అంటే మన ఆరాధన జరుగుతున్నప్పుడు ఏమంటా అంటే స్త్రీల సమాజం నుంచి ఒక పాట, పురుషుల నుంచి ఒక పాట, చిన్నపిల్లల నుంచి ఒక పాట. మరి అందరూ ఒకటే కదా? చిన్నపిల్లలు కూడా పురుషులే, చిన్నపిల్లలే స్త్రీలు కూడా కదా? అంటే మన గర్భాన పుట్టిన పిల్లలు అనేది తేడానే కనబడుతుంది కదా. గొర్రెలకు గొర్రె పిల్లలకు తేడానే కనబడుతుంది కదా పిల్లలు. గొర్రెలు గొర్రె పిల్లలు. ఆయన ప్రభు పాడుతున్న ప్రతి మాట. ఎందుకు గొర్రెలు అన్నాడంటే ఇదే 10వ అధ్యాయము 10వ వచనం, అదే మొదటి భాగం నుంచి కిందికి వస్తూ ఉంటే అక్కడ మంచి మాట మాట్లాడతారు పిల్లలు. 5వ వచనం చూడండి పిల్లలు. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి, ఈ 12 మంది ఎవరు? శిష్యులు పైన ఏర్పాటు చేసుకున్నారు. ఆ శిష్యులు 12 మందిని ఏమంటున్నాడు? గొర్రెలు అంటున్నాడు. ఈ లూకాసు వార్తలకు వెళ్తూ ఉంటే అక్కడ ఒక మాట మాట్లాడతాడు. ఆ మాట చూడండి పిల్లగా. లూకాసు వార్త 10వ అధ్యాయము మొదటి నుంచి. ఎవరిని నియమించాడంట? అంటే 12 మంది కాదు కదా? 12 మందిని ఏమన్నాడు? గొర్రెలు అన్నాడు. 12 మంది కాని వారిని ఆ 70 మందిని ఏమన్నాడు? గొర్రె పిల్లలు అన్నాడు. అంటే అప్పుడే తర్పీదులోకి వస్తున్నవారు. ఆ 12 మందిని బలపరిచి వారికి ఆత్మనిచ్చి, వారు ప్రార్థించినప్పుడు దయ్యం వెళ్ళగొట్టే శక్తినిచ్చి, స్వస్థలు చేసే సామర్థ్యాన్నిచ్చి, అన్ని చేసి వారిని బలపరిచి మిమ్మల్ని గొర్రెలు పంపినట్టుగా పంపిస్తున్నాడు. ఇక్కడ కొంతకాలానికి 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందిని కాక వాడిని ఏమంటే గొర్రె పిల్లలు అన్నాడు. అంటే తేడా అనేది, వ్యత్యాసం అనేది మనకు కనబడుతుంది కదా పిల్లరా. ఇందాక చదువుకున్న మాటలు కూడా పిల్లరా, ప్రతి మాట ఇలా తరచుగా చదువుతూ వెళ్ళిపోవడం బట్టి మనకి ఏం అర్థం అవ్వకుండా ఉంటుంది. అది మళ్ళీ ఒకసారి అందరితో పాటు కలిసి నెమరు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ వచ్చేద్దాం పిల్లలు. తిమోతి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ అధ్యాయము 20వ వచనం నుంచి మళ్ళీ చూద్దాం పిల్లలు. వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్ర పరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే ఉండు. నోట పిల్లరా, ఎప్పుడన్నా పిల్లరా మీరు ప్యాలెస్కి వెళ్ళరా? మీరు వెళ్ళినా కానీ ఆ దొడ్డిదారున చిన్న గేట్ నుంచే వెళ్ళుంటారు, పెద్ద గేట్ నుంచి వెళ్ళుంటారు. ఇంకా అబుదాబిలో ప్యాలెస్ వెళ్తుంటే పెద్ద గేట్ నుంచి వెళ్తుంటే ఆ ఎంట్రన్స్ వేరు ఉంటుంది. పెద్ద ఇల్లుని ఒక్కసారి ఇమాజినేషన్లోకి వెళ్ళిపోండి పిల్లరా. మీ అందరు మనసులోకి తీసుకురండి. ఒక పెద్ద ఇల్లే గుర్తుకురండి. అంటే మనకి ఎవరు, మీ డైరెక్టరో, మీ ఓనరో, లేదంటే మీ కంపెనీ వాళ్ళు ఎవరో పెద్ద సీఎం అనుకోండి, మేనేజింగ్ డైరెక్టర్, వాళ్ళ ఇల్లుని ఒక ఇంటిని గుర్తు చేసుకోండి పిల్లరా. పెద్ద ఇల్లు, లేకుంటే అంబానీ ఇల్లే అనుకోండి, మన బాగా సుపరిచితము, బాగా తెలిసిన వ్యక్తి, మన దేశపు వాడే. అతని పెద్ద ఇంటిని గుర్తు చేసుకుని పిల్లలు వెళ్తూ కానీ మనకేం కనబడుతుంది పిల్లల? ఎంట్రన్స్లో పెద్ద గేట్ కనబడుతుంది పిల్లల. చిన్న గేట్ కనబడదు. ఎలాంటిదంట? పెద్ద గేట్ అంట పిల్లల. పెద్ద గేటు ఓపెన్ చేయగానే ఇంకా వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది? అక్కడ కార్ పోర్చ్ ఉంటుంది పిల్లల. మామూలుగా అయితే మనం వెళ్ళడానికి గేట్ తర్వాతనే పార్కింగ్ ఉంటుంది. అదే వాళ్ళు వెళ్ళడానికి గేట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కార్ కాస్త పోర్చ్ వరకు వెళ్తుంది. అక్కడ నుంచి అతను వెళ్ళడానికి ఆ ఎంట్రన్స్లో అక్కడ నుంచి వెళ్ళడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. లోపలికి వెళ్తే ఇక్కడ మనం అందరూ కూడా విల్లాలు చూస్తున్నాం కాబట్టి కొద్దిగా అర్థమవుతుంది. విల్లాలే లోకల్ది అలా ఉంటుంటే ఇంకా షేక్ది ఎలా ఉండాలి? వీళ్ళ తర్వాత వైట్ హౌస్ ఎలా ఉండాలి? అంటే గొప్ప ఇంటిలో ఏ రీతి ఉండబోతుందో ఒక్కసారి మన కళ్ళ ముందు తీసుకొస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఈ విషయం అంతా కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకోవచ్చు. ఆ గేట్ అయిపోయిన తర్వాత పోర్చ్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తుంటే అక్కడ ఒక పెద్ద డోర్ ఉంటుంది. అక్కడ నుంచి కొద్దిగా లోపలికి వెళ్తూ ఉంటే స్టార్ట్ అవుతుంది పిల్లరా. హాల్లోకి రాగానే, లివింగ్ రూమ్లోకి రాగానే ఇటు పక్కన సోఫా కనబడుతుంది.
ఫ్లవర్ హౌస్ కనబడుతూ ఉంటాయి, కొన్ని వెజల్స్ కనబడుతూ ఉంటాయి, చిన్న చిన్న ప్లాంట్స్ కనబడుతూ ఉంటాయి, అనేకంగా కనబడుతుంటాయి. పైన లైటింగ్స్ ఉంటాయి, గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి, ఇలా హ్యాంగింగ్ మనకు లైట్స్ కూడా కనబడుతుంటాయి, చాలా రకాలు కనబడుతూ ఉంటాయి. ఇలా వెళ్తూ ఉంటే హాల్ అంత అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్కరు బెడ్రూమ్ ఒక రకంగా డిజైన్ చేస్తూ ఉంటారు. కలర్స్తో పాటు పెయింటింగ్స్తో పాటు కిడ్స్ బెడ్రూమ్ ఒక రకంగా ఉంటుంది, ఆ వార్డ్రోబ్స్ అన్ని కూడా ఒక కలర్గా ఉంటుంది. ఇలా వెళ్తూ ఉంటే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తుంటే ఆ డిజైన్ అంతా కూడా వేరేగా ఉంటుంది. నా మాటలు అర్థమవుతున్నాయి కదండి. మీరు ఎక్కడికో వెళ్ళిపోవద్దు, కొద్దిసేపట్లోనే ముగించేస్తాను, త్వరగానే తినేసి వెళ్ళిపోదాం. పిల్లరా అన్నీ కూడా బాగుంటాయి. కానీ అలాంటి గొప్ప ఇంట్లో బంగారం ఉంటుందా? ఎక్కడ పెట్టుంటారు పిల్లరా? ఎక్కడ పెడతారు బంగారాన్ని? లోపల ఎక్కడో కనిపించకుండా పెడుతుంటారు. వెండి కూడా ఉంటుంది కదా పిల్లరా. అప్పుడే చిన్న బిడ్డకు ఆకలి అవుతుంది అనుకోండి, వాళ్ళని చూసుకోవడానికి మెయిడ్స్ ఉంటారు, నర్సెస్ ఉంటారు. ఆ బిడ్డకు ఆకలి అవుతుంది, లేదంటే మరి అంత పెద్దగా లగ్జరీ అనుకోకుండా మనకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటారు, బాగా బలంగా బ్రతుకుతున్నారు అనుకోండి. అప్పుడు చిన్న బిడ్డకు అప్పుడే అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డకు ఆకలి అయింది అనుకోండి, వెంటనే వెండి పాత్ర తీసుకొని వచ్చేస్తారు. అందులో నెయ్యి వేసి మరి గీ వేసి మరి పప్పు అవన్నీ కూడా బాగా పిసికి మరి ముద్ద పెడతారు. దేంట్లో పెడతారు? ఏదో మనం వాడుకునే పాత్రలు పెట్టారు పిల్లలు. దేంట్లో పెడతారు? వెండి పాత్రలు పెడుతుంటారు. అంటే మనం చూస్తూ ఉంటే అందులో అన్ని ఐటమ్స్ కనబడుతుంటాయి. కర్రవి కనబడుతుంటాయి, మట్టివి కనబడుతుంటాయి. మట్టి పాత్రలు తీసుకొచ్చి బెడ్రూమ్లో పెట్టుకుంటాడు ఆయన, అంత పెద్ద ఇంట్లో పెట్టుకోడు కదా పిల్లలు. బంగారము ఇంకా మీకు అర్థమవడానికి సద్దాం హుస్సేన్ గారి నుంచి బాగా అదైపోయింది. గాలి జనార్దన్ రెడ్డి గుడి నుంచి కూడా బాగా ఫేమస్ అయిపోయింది. అప్పట్లో చాలా వైరల్ అయిపోయిన వ్యక్తి. అతను హెలికాప్టర్లో వచ్చేవాడు. తన కుమారుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో బయటకు వచ్చేస్తాడు అనుకోండి. ఆయన గాలి జనార్దన్ రెడ్డి గారు ఆ బెంగళూరు రూట్లో వెళ్తూ ఉంటే అతను ప్యాలెస్ చూస్తుంటే ఇక మన సీఎంలో కూడా అలాంటి ప్యాలెస్ లేదు పిల్లరా. ఈ సద్దాం గారి గురించి మాట్లాడుకుంటే అప్పట్లో బాగా వైరల్ మాట ఏంటంటే అతని బాత్రూమ్ కూడా బంగారంతో డిజైన్ చేసినామంట. ఇవి విషయం బాగా ఆలోచిస్తుంటే పిల్లరా, అంటే ప్రతి ఇంట్లో బంగారం మొదలుకొని మట్టి వరకు పాత్రలు ఉంటాయి. అలాంటి పాత్రలు మన ఇంట్లో కూడా ఉంటాయి. మన సామర్థ్యాన్ని బట్టి మన ఇంట్లో ఉంటాయి. కొన్ని పాత్రలు హాల్లో ఉంటాయి, కొన్ని పాత్రలు కిచెన్లో ఉంటాయి. కొన్ని ఐటమ్స్ ఏమైపోతుంటే బెడ్రూమ్ వరకు కూడా వస్తూ ఉంటాయి పిల్లరా. అవును కదా పిల్లరా? మనం ఏదైతే ప్రాముఖ్యం అనుకొని మనం అల్మారీలో పెట్టుకుంటామో, బీరువాలో పెట్టుకుంటామో బంగారాన్ని, వాళ్ళు ఏంటంటే ఎక్కడ పెట్టుకున్నారు? బాత్రూంలో పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఘనత ఎక్కడ వస్తుంది? ఇప్పుడు మీరు చెప్పండి, ఘనత ఎక్కడ వస్తుంది? పెట్టిన వస్తువులు బట్టి వస్తుంది అంటున్నారు. అదే మాట మీద అలాగే స్టిక్ అయి ఉండండి. ఘనత దేన్ని బట్టి వస్తుంది? స్థలాన్ని బట్టి వస్తుంది అంటారు. అలాగే ఉండండి. మరి ఇప్పుడు బంగారం పాత్ర ఆయన బాత్రూంలో పెట్టేశాడు. ఇప్పుడు ఆ బాత్రూమ్ని బట్టి దేనికి విలువ వచ్చింది? స్థలం అనేది సెట్ అవ్వట్లేదు, అక్కడ ఐటమ్ అనేది కూడా సెట్ అవ్వదు. ఇప్పుడు అదే బంగారము మనం ఎక్కడ తీసుకొని పెడుతున్నాం? బీరువాలో పెడుతున్నాం, అక్కడ లాకర్లో పెడుతున్నాం. కర్రవి కూడా ఉంటున్నాయి, మట్టివి కూడా ఉంటున్నాయి. కొన్ని మట్టి పాత్రలు మనం హాల్లో డెకరేట్ చేస్తూ ఉంటాం. కొన్ని మట్టి పాత్రలు ఇంత మంచి ఇంట్లో ఈ మట్టి ఎందుకంటే తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? బయట పడేస్తారు. కొన్ని మంది ఏంటంటే చెట్లు బెడ్రూమ్లో కూడా పెట్టుకుంటాం మనం. అదే చెట్లు రూమ్లోనికి రానివ్వరు. కొన్ని ఎక్కడ ఉంటాయి? గార్డెన్లో ఉంటాయి. అంటే ఐటమ్ అనేది అందరి ఇళ్లలో ఉంటుంది. కానీ ఘనత అనేది ఎలా చర్చబడుతుందంటే మనం పెట్టే వాణి ద్వారా వస్తుంది. పెట్టే వాణి ద్వారా ఘనత వస్తుంది. అదే బంగారము మనం ఏంటంటే ఇప్పుడు బంగారం తీసుకొచ్చి మనం బెడ్రూమ్లో పెట్టుకున్నాం కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఇళ్ళంతా చూపించేస్తాం. ఇది నా నెక్లెస్ అండి, మా ఆయన ఆ రోజు చేయించేస్తారండి, 7 వారాల నగలండి అని గొప్పగా చెప్తూ ఉంటారు. అంటే దీన్ని ఎలా చూస్తున్నారు? వ్యక్తి గొప్పగా చూస్తున్నాడు. అదే కొంతమంది చూస్తూ ఉంటారు, ఇది పాత్ అయిపోయిందండి, అంత పెద్ద టీవీ అండి అక్కడ పడేశారంటే ఇది పాత్ అయిపోయింది. ఒకప్పుడు కొత్తగా ఉన్నప్పుడు ఏముంది? బాగుంది, దాన్ని తీసి ఎక్కడ పెట్టేసాం? మనము బయట వేసాం. కానీ ఒక ఆయనకి ఏంటంటే మట్టి పాత్రలు అంటేనే చాలా ఇష్టం. ఒక పెద్ద ఆయనకి మట్టి పాత్ర అంటే ఇష్టం. దాంట్లోనే తింటాడు. ఎన్ని కోట్లున్నా ఆ మట్టి పాత్రలు తింటున్నారు. ఇప్పుడు అది దాన్ని ఎలా చూస్తున్నాడు? అతను గొప్పగా చూస్తున్నాడు, బంగారం కంటే ఎక్కువగా చూస్తున్నాడు. కొంతమంది బంగారాన్ని తీసుకెళ్లి బాత్రూంలో పెట్టేస్తాడు. అతనికి ఏంటంటే వాడు ఇష్టం అంటున్నాడు. ఎందుకంటే నేను వాడుకుంటున్నాను, నీకేంటి అని అంటున్నాడు. అంతే కదండి పిల్లలు. ఇప్పుడు ఆ ఘనత ఎక్కడ ఉంది? ఐటంలో లేదు. ఇప్పుడు ఐటంలో లేదు. ఇప్పుడు అతను అనుకునే విధానం ఎలా ఉందంటే నేను వాడుకుంటున్నాను, నాకు ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటాను. నేను మట్టి అయినా వాడుకుంటాను, కర్రవైనా వాడుకుంటాను, నేను బంగారైనా వాడుకుంటాను, వెండి అయినా వాడుకుంటాను. ఇప్పుడు ఘనత మార్చుదాం పిల్లలు, మళ్ళీ చదవండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవీను మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడుతుంది. కరెక్ట్ కదా పిల్ల?
కొంతమంది బంగారాన్ని మనం గొప్పగా చూస్తున్నాం. మన ఇంటిలో బంగారమే గొప్పది, కానీ వేరే వాళ్ళ ఇంట్లో బంగారం చాలా చీపు. ఎందుకంటే బంగారం మించింది సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉంది పిల్లరా. కొంతమంది ఇంటిలో చిన్న చిన్న గుడిసె లాంటి ఇంట్లో చిన్న ప్లేట్, స్టీల్ ప్లేటే ప్రాముఖ్యం పిల్లరా. మిగతా ఎందుకంటే వాళ్ళు మట్టి పాత్రలోనే వండుకుంటారు కాబట్టి స్టీల్ పాత్ర దొరికితే బాగుండు అనుకుంటారు. మనం స్టీల్ పాత్రకు అంత ప్రాధాన్యతమో, వెండి పాత్ర ఉంటే బాగుండు అనుకుంటాం, లేకపోతే బంగారు పాత్ర ఉంటే బాగుండు అనుకుంటాం. అంటే వాడుకునే వ్యక్తి ద్వారా ఆ పాత్రలకు ఘనత చేకూర్చబడుతుంది. ఇప్పుడు ఘనత ఎక్కడ ఉంది? బంగారంలో లేదు, వెండిలో లేదు, కర్రలో లేదు, మట్టిలో లేదు. ఇచ్చే ఆయనలో ఉంది ఘనత. అంటే నేను ఘనతకు వినియోగింపబడతానని వెండి చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఘనమైందానని బంగారం చెప్పాల్సిన అవసరం లేదు, కర్రకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కర్రకి ఇవ్వాల్సిన స్థానము ఆయన ఇచ్చే వాడుకుని ఆయన ఇస్తే సరిపోతుంది. లేదు నేను బంగారం అని గొప్పగా పాడుకున్నా ఆయన నిన్ను కేర్ చేయట్లేదు, నేను తీసుకెళ్ళి బాత్రూంలో పడేస్తాడు. నీ విలువ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఏమీ లేదు బాత్రూంలో, బాత్రూంలో పడేస్తాడు కాబట్టి నీ విలువ ఏమైపోయింది? పడిపోయింది. కానీ అదే స్థానము ఉన్నతంగా చూసే మన ఇంట్లో ఏమైనా స్థానాలు మారుతున్నాయి, పొజిషన్స్ అన్ని మారిపోతున్నాయి పిల్లరా. ఇలా మాట్లాడుతూ కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడను. ఎవరైనాను వీటిలో చేరక, వేటిలో చేరక, పైనున్న వాటిలో, అంటే దేంట్లో? బంగారంలో కానీ వెండిలో కానీ మట్టిలో కానీ చేరక, ఇప్పుడు చదవండి, తన్ను తాను పవిత్ర పరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమాను వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే ఉండును అంటున్నాడు. అంటే వీటిలో చేరక అంటే లోకంలో పిల్లల, లోకంలో వేరే కోణం, దైవికంగా వేరే కోణం. మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. దానికి ఉన్న వ్యత్యాసం అంత ఇంత కాదు. మామూలుగా మన ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి, అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 13th ఫ్లోర్ కాదు, మన ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 2nd ఫ్లోర్ కాదు, మన ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్ కాదు. ఎంత ఎత్తు అంటే ఆకాశం అంత ఎత్తు అంట దేవుని ఆలోచనలో, మన ఆలోచనలు అంట పిల్లల. నిజంగా ఆలోచిస్తుంటే ఆశ్చర్యం అనిపించిన మాట ఏంటంటే, ఇక్కడ చూడండి పిల్లల, వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరుచుకుని ఎడలా అంటున్నాడు. అంటే బంగారమైనా, మట్టైనా, ఇనుమైనా, ఏదైనా ఘనత దాంట్లో లేదు. లోకంలో అయితే వస్తువుని బట్టి ఘనత చేకూర్చబడుతుందేమో, కానీ దేవుళ్ళలోనంట వస్తువు కాదంట. ఒకవేళ ఈ మాట అర్థం చేసుకోవడానికి పిల్లరా, లోకంలో మనం ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, అప్పుడు అడిగే మాట ఎందుకు జాబ్ విషయంలో నీ పర్సంటేజ్ ఎంత, ఇంతకుముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎంత, నీ టాలెంట్ ఎక్కడ ఉంది, నీవు అంతకుముందు ఏ కంపెనీలో చేసావు, నీ ప్రాజెక్ట్స్ ఏంటి, ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏదైనా డ్యూరేషన్ టైం ఏంటి, ఎంత బడ్జెట్లో ముగించేసి ఎంత పెద్ద బడ్జెట్లో ప్రాజెక్టులు హ్యాండిల్ చేసావు, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. అంతే కదండి. ఇప్పుడు దేవుడు ఇంటర్వ్యూ చేశాడు అనుకోండి, ఎలా అడుగుతాడు? నిన్నటి రోజు నువ్వు ప్రార్థన చేసుకున్నావా, నువ్వు రక్షణ పొందుకున్నావా, నువ్వు పరిశుద్ధపరచబడ్డావా, నా కుమారుడు యొక్క రక్తంలో నువ్వు కడగబడ్డావా, నా క్వశ్చన్లు ఉంటాయి. అంటే లోక తీరు దేవుని తీరు చాలా వ్యత్యాసం, అది ఏకమైంది కాదు. అందుకనే వాటిలో చేరక, లోకం ఆలోచించినట్టు బంగారంలో కానీ ఘనతలో నాటి, నేను గొప్పండి, మా ఫాదర్ ఇదండి, నేను ఎప్పటి నుంచో ఇదండి, నేను మినిస్టర్ కొడుకునండి, నేను గాలి జనార్దన్ కొడుకునండి, నేను అంబానీ కొడుకునని కాదంట. వస్తువుని బట్టి, ఒక సంస్థను బట్టి, ఒక కుటుంబాన్ని బట్టి ప్రాధాన్యత లోకంలో వస్తుంది ఘనత. కానీ దేవుడు అన్న మాట ఏంటంటే, వాటిలో చేరక ఎవరైనా నువ్వు తను తాను పవిత్ర పరుచుకున్న ఎడలా వాడు పరిశుద్ధపరచదేవా, ఇది నేను నీ దగ్గరికి వచ్చి నేను పవిత్ర పరచబడాలనుకుంటున్నాను. అలా ఎవరైతే ఒప్పుకొని తను తాను పవిత్ర పరుచుకునే ఎడలా వాడు పరిశుద్ధపరచబడి యజమాను వాడుకోవటకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే ఉండును అంటున్న పిల్లరా. నిజంగా గొప్ప మాట కదా పిల్లరా. లోక తీరు వేరు పిల్లరా. నిజంగా ఆలోచించండి పిల్లరా. దావీదు కంటే ముందు భక్తుల జీవితాలు కొద్ది వెనక్కి వెళ్తుండే పిల్లరా. యోసేపును ఐగుప్తులో ఉన్నప్పుడు యోసేపు తన పరివారం వస్తుందంటే తన అన్నలతోని, తన తండ్రితోని మాట ఏంటంటే, అన్నలతో చెప్తున్న మాట, అయ్యా మా ఐగుప్తు రాజుకు గొర్రెలన్నా మేకలన్నా అసహ్యం, ఆ మంద కాసుకునే వాళ్ళన్నా అసహ్యం, దయచేసి మేము మంద కాపాలమని చెప్పొద్దు అంటాడు. కానీ బహుశా ఆ రాజుకు లోకల్లో ఉన్న ఆయనకి గొర్రెల వాసన పడవచ్చు, మందలంటే నచ్చదేమో. కానీ పరమ తండ్రికి ఏంటంటే అలాంటి వారే కావాలనుకున్నాడు. లోకం చూసే తీరు వేరు, లోక వాసన వేరు, దేవుడు చూసే విధానము వేరు పిల్లరా. ఇంకా దావీదు గురించి మాట్లాడుతూ ఉంటే, లోకం అతను గొర్రెల కాపరని చిన్నగా చూసిందేమో,
కానీ అలాంటి గొర్రెల కాపరిని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. అంటే లోకం మెచ్చింది, లోకం ఘనతగా ఎంచింది, దేవునికి ఘనహీనతగా కనిపించింది. ఎవరైతే లోకము ఘనహీనతగా ఎంచిందో దేవునికి ఘనముగా కనబడ్డది. అంటే దేవుడు చూసేది ఏం చూశాడంటారు? పవిత్రత చూసుంటాడు, పరిశుద్ధత చూసుంటాడు. మనం ఏమనుకున్నాం, ప్రతిసారి భక్తుల జీవితంలో లోపాలు చూడడమే అలవాటు నేర్చుకున్నాం పిల్లరా. కాదు పిల్లరా, యోసేపులో దేవుడు పరిశుద్ధత చూశాడు. ఆ పరిశుద్ధత చూశాడు కాబట్టి దేవుడు చివరికి ఘనమైన పాత్రగా ఏమనుకున్నాడు, వాడుకోవాలనుకున్నాడు. అంతే కదండి. వారు గొర్రెల కాపాలని, గొర్రె మంద కాసుకునే వారిని తక్కువ చూసినా కానీ దావీదులో దేవుడు చూసింది పవిత్రత చూశాడు, భక్తిని చూశాడు పిల్లరా. ఎవడైనా తను తాను పవిత్ర పరుచుకునేలా వాడు పరిశుద్ధపరచబడతాడు. ఎలా పరిశుద్ధపరచబడతాడు? ఎలా పరిశుద్ధపరచబడతాడు? దేవుని చేతనే పరిశుద్ధపరచబడతాడు. లోకంలో ఉన్న కల్మషం అంతా అంట పెట్టుకుని వచ్చేసి నేను పరిశుద్ధుని అని చెప్తే కాదంట. అందుకనే నేను బంగారం అండి అని మనం గొప్పగా ఎంచుకోవద్దంట. వాస్తువు పాత్ర మనము నేను గొప్పనండి, నేను మంచి సింగర్ అని అనుకోవద్దంట పిల్లలు. నేను మంచి వాక్యం చెప్తానని నేను అనుకోవద్దంట పిల్లలు. నేను మంచి ప్రార్థన పర్వాలని, నేను మంచి ప్రార్థన పర్వాలని మనం అనుకోవద్దంట పిల్లలు. ఎవరు అనుకోవాలి? ఇప్పుడు దేవుడు అనుకోవాలి పిల్లల. అంటే ఘనత వస్తువుని బట్టి రావట్లేదు, ఇచ్చేవాని ద్వారా వస్తుంది ఘనత. అంతే కదండి. దావీదు మందల కాపరి అరణ్యంలో ఉన్నాడు పిల్లరా. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు ఇశ్రాయేల్ జనాంగం. కానీ ఘనత తీసుకురావడానికి దేవుడు ఎక్కడి నుంచి నడిపిస్తున్నాడు? బానిసత్వం సంఖ్యలు తెంచి అరణ్య మార్గం నడిపిస్తూ వీరు నా స్వాస్థ్యం అంటున్నాడు. దేవుడు తీసుకున్నాడు, వచ్చి అక్కడ పెట్టిన తర్వాత ఇజ్రాయేల్ దేవుడే గొప్ప దేవుడు అంటూ ఉంటే ఘనత ఏ విధంగా చేకూర్చబడుతుంది? ఇజ్రాయేలే గొప్ప మన ప్రపంచంలో ఉన్న జనాంగం అంతట్లో కూడా అంటే ఇజ్రాయేలే గొప్ప జనాంగం అని దేవుడు ఘనతిస్తున్నాడు. యోసేపులో దేవుడు చూసింది విధానం వేరు, మోసలో దేవుడు చూసిన విధానం వేరు. ఆయన పారిపోయినా కానీ నీలో పవిత్రత ఉందయ్యా, నువ్వు నాకు కావాలి. నీలాంటి సాత్వికత్వము మిగతా జనంలో లేదు, ఎవరిలో లేదు. నిజంగా చెప్పాలంటే ఛాలెంజ్ చెప్తాను, ఎవరిలో లేదు అంటున్నాడు. నేను నిన్ను చూశాను, నువ్వే ఉంటావు. లేదయ్యా నా అన్నను వాడుకోవట్లేదు, అన్నను కాదు నేను చూసింది, నేను నేనే చూశాను అంటున్నాడు. అందుకని చూడండి, ఆయన విధానం చూసే విధానమే వేరు. అది కర్రమైనా బంగారమైనా ఏదైనా వీటిలో చాలా అవసరం మనకు లేదు. తన్ను తాను పవిత్ర పరుచుకొని పరిశుద్ధపరచబడిన యజమానులు వాడుకుంటాడంట పిల్లరా. ఆ ఘనత ఇప్పుడు చాలా మటుకు అదే చెప్తున్నాను కదా పిల్లరా. మనకు నచ్చిన ఐటమ్ ఉందనుకోండి, ఇది మా నాన్నగారికి ఇష్టం అండి, ఇది నాకు కూడా ఇష్టము, అది అక్కడ బయట పెట్టాల్సిన అవసరం నాకు లేదు, అది ఎక్కడ పెట్టుకున్నాను? నా బెడ్రూమ్లో పెట్టుకుంటానండి అంటాం. గది బెడ్రూమ్లో ఎందుకు పెట్టుకున్నామని? అది మంచిది కాదయ్యా, అది ఎందుకయ్యా అంటే అది నా ఇష్టం అండి, అది నా ఇష్టం. దేవుడు అదే అండి, గొర్రెల కాపలని మంద కాపలని లోకం చిన్నగా చూసినా కానీ వాడు పవిత్రపరుచుకున్నాడు. ప్రభులోకి వచ్చి పవిత్రపరుచుకున్నాడు కాబట్టి నేను వాడుకుంటాను, అది నా ఇష్టం అని దేవుడు అంటున్నాడు పిల్లలు. అందుకనే నాకున్న టాలెంట్ని బట్టి కానీ నాకున్న ఘనతను బట్టి దేవుని దగ్గరికి వచ్చేసి నన్ను వాడుకుంటే కాదు, దేవా నేను నిమిత్త మాత్రమే, నేను పవిత్రపరచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను, నన్ను నేను తగ్గించుకుని పాదశానికి వచ్చేసాను, నన్ను పవిత్రపరచు తండ్రి అని మనం ప్రార్థిస్తానంట. అతడు పరిశుద్ధపరచబడి యజమాని వాడుకోవటకు అర్హమైన పాత్రగా ఉంటుందంట పిల్లరా. అవును, మాట నిజమే కదా పిల్లరా. పవిత్రత ఏ రీతికి వస్తుంది పిల్లరా? భక్తుల జీవితాలు చూస్తుంటే అంతగా తగ్గించుకొని బ్రతకరు కాబట్టి దేవుడు వాడిని వాడుకున్నారు పిల్లరా. యోసేపు లాంటి జీవితం మనకు లేదు పిల్లరా. బాల్యం నుంచి పవిత్రతను సంతరించుకున్న జీవితాలు కావు పిల్లరా. దావీదు లాంటి భక్తి జీవితము దేవుడు ఎన్నుకొని సింహాసనం మీద కూర్చోబెట్టు వరకు పవిత్రత కలిగిన జీవితాలు ఈ లోకంలో ఎవరికి లేవు పిల్లరా. కానీ ఇప్పుడు రావాలంటే ఎవరో వస్తుంది, తన పరిశుద్ధుని యొక్క రక్తం వల్లే వస్తుంది పిల్లరా. ఆయన పవిత్రపరచాలి. అందుకనే అమూల్యమైన రక్తం అంటున్నాడు పిల్లరా. ఆ అమూల్యమైన రక్తం కింద నేను కడుగుతాను అంటున్నాడు పిల్లరా. నేను కడుగుతాను అంటున్నాడు. దాని కొరకు నా ప్రాణాన్ని పెట్టాలనుకున్నాను, నా ప్రాణాన్ని కూడా పెట్టేశాను, రక్తాన్ని చిందించేశానయ్యా. నువ్వు ఎంతమంది కడుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది పవిత్రపరచబడ్డానికి సిద్ధంగా ఉన్నారు? నేను కడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి మరి మన కొరకు నలగగొట్టి నా ప్రభు వైపు చూస్తూ ఉంటే, అయ్యా నీ ముందు నా ఘనత, నాకున్న టాలెంట్ అంతా కూడా చిన్నది, చాలా చిన్నది. నేను ఏదో గొప్ప అనుకుంటున్నాను, నాకు ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నా అనుకున్నాను, నేను గొప్పగా వాడవాలనుకున్నాను. కాదు, నువ్వు ఇస్తేనే ఘనత నాకు వచ్చేది. నువ్వు వాడుకొని రోజున నువ్వు ఇవ్వని పవిత్రత నాకు ఈ లోకంలో ఎవరు ఇచ్చేది కానీ కాదు, అది నేను పొందుకునేది కానీ కాదు. ఆయన వాడుకునే రీతిగా మనం తగ్గించుకోవాలి పిల్లరా. ఎందుకంటే పవిత్రత ఈ లోకంలో పిల్లరా చాలా మట్టుకు మనం వింటున్న మాటలు కదా పిల్లరా. దేవుడుగా బ్రతికిన వారు చాలా మంది ఉన్నారంట, దేవుడుగా బ్రతికిన వారు చాలా మంది ఉన్నారంట. కానీ పాపులలో చేరక పరిశుద్ధిగా బ్రతికిన వాడు మన ప్రభు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు పిల్లరా. మనం కడిగేవాడు ఆయన పిల్లరా, మనల్ని పవిత్రపరిచేవాడు ఆయన పిల్లలు. ఎలాంటి వారినైనా కడగడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కానీ తగ్గించుకుని వస్తే మాత్రం చాలు పిల్లరా.
ఆయన పాదాలు పట్టుకుని వేడుకుంటే ఇందాక గతించిన దినాలు మనం మాట్లాడుకున్నాం కదా, మరియా గురించి, మార్త గురించి పిల్లరా. ఎందుకు మరియా మాటికి ఆయన మాటలు లక్ష్య పెట్టిందంటే మరియా జీవితం ఒకప్పుడు మంచిది కాదు పిల్లరా. కానీ ఎప్పుడైతే తన పాదాల దగ్గరికి చేరిందో, ఆయన ప్రభుని మించింది ఈ లోకంలో ఏది లేదని ప్రతిసారి అత్తరు బుడ్డి పోసి మరి తన పాదాలు కడుగుతుంది. అయ్యా నేను అంత మంచిదని కాదు, నీ పాద చెంత ఉంటే చాలన్నప్పుడు మరియని దేవుడు ఉన్నతంగా చూపించడానికి ఇష్టపడ్డాడు పిల్లలు. నువ్వు వార్తలు ఏదో విస్తారమైన పని కనుక్కున్నావు, కానీ మరియా లక్ష్యం నుంచి నా మాట్లాడలేదు. అదే ఉత్తమైంది. అది ఎప్పటికీ ఆమె యుద్ధ నుంచి తీసివేయబడదు. ఎందుకంటే అది సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చేది. మన భక్తి జీవితానికి, మన పవిత్రతకు ఏంటయ్యా మూలం అంటే దేవుని యొక్క మాటలే. అది పవిత్ర పరచుకోవాలంటే ప్రభు యొక్క వాక్యాన్ని సాత్వికంతో మనం అంగీకరించాలి పిల్లరా. ఆయన పాదచింతకు రావాలి. ఇది మరొక అవకాశంగా భావించాల్సింది. ప్రతిసారి అంటుంటాను పిల్లరా, ఇది ఒక మహాభాగ్యము. ఎందుకంటే వాళ్ళకి చేసి తెలిసి తెలియని తప్పిదాలైనా పాపాలైనా మనకు గర్వం ఉంటుంది. నేను గొప్పనండి, నేను బాగా వాడబడాలి, నన్ను కాదంటారా, నన్ను కాదని నా తక్కువ చూస్తారనే మాటలు మాట్లాడే. అయ్యే ఘనత ఆయన ఇవ్వాల్సిందండి, ఘనత ఆయన ఇవ్వాల్సిందే. మనకు అనుభవాలు కానీ, మనకున్న విద్వాంసాలు కానీ ఇవన్నీ పనిచేయ పిల్లలు. మనం ఎప్పుడైతే మనం హెచ్చించుకుంటామో అప్పుడప్పుడు తగ్గించడం మనం చూస్తూ ఉంటాం పిల్లలు. అది మంచిది కానే కాదు పిల్లరా. అంటే ప్రభు మాటని బట్టి నేను హెచ్చరించే మాట ఏంటంటే పిల్లలు, నన్ను కూడా హెచ్చరించుకున్న మాట ఏంటంటే ఎప్పుడైనా పిల్లలు ఘనత దేవుడు ఇవ్వాల్సింది పిల్లలు. ఆయన ఇవ్వాల్సింది. బంగారమైనా, వెండైనా, కర్రదైనా, ఏదైనా. అప్పుడు చూడండి పిల్లలు చాలా డెకోర్ చేసింది, నకీషి వర్క్ చేస్తుంటారు. డెకోర్ వర్క్ ఉంటుంది ప్రతి డోర్ మీద కానీ, ఇంటీరియర్ ఫాల్ సీలింగ్ లో కానీ అవన్నీ ఉంటుంది. కానీ కొంత కాలానికి అది కూడా పాడైపోతుంది. అది ఎందుకు పనికిరానప్పుడు అంత కూడా తూర్చి మరి ఈడ్చి మరి అంత బయట పారేస్తాం పిల్లలు. అంటే ఒకప్పుడు గొప్పగా ఎంచింది కదా, అంటే గొప్పగా ఎంచినా ఇప్పుడు యజమానికి అది అక్కర్లేదు పిల్లలు. అందుకని ఆయన ఎప్పుడు వాడుకునే పాత్రగా మనం ఉండాలంటే ఆయన పాద సన్నిధి చేరాలి. అందుకని తన్ను తాను పవిత్ర పరుచుకునే ఆయన పరిశుద్ధపరచబడతాడు, ఆయన పరిశుద్ధపరిచి ఆయన వాడుకునే పాత్రయే ఉంటాడు పిల్లలు. ఆయనే వాడుకుంటే ఇంకేం కావాలి పిల్లరా. అందుకని ఆయన వాడుకునే పాత్రగా లోకం అంతా కూడా ఈయన మాటికి బెతనీ గ్రామానికి వెళ్తాడు. లాజర్ గారికి ఒక అక్క ఉంది, లాజర్ గారికి ఒక చెల్లి ఉంది. అందుకని అక్క చెల్లెళ్ళు అన్నాడు కదా పిల్లరా. లాజర్కి అక్క ఉంది, చెల్లి ఉంది. మరియ జీవితం బాగలేదు పిల్లల. లోకము వాళ్ళు వేరేగానే చూసింది. నిజంగా చెప్పాలనుకుంటే కొన్ని గ్రంథాల నుంచి చూస్తుంటే వాళ్ళు వేరే చూసింది. కానీ ప్రభు ఏమనుకున్నారంటే ఆ కుటుంబాన్ని ఆదరించేశారు పిల్లలు, మరియ జీవితాన్ని మార్చేశాడు. కానీ వారు నా పాదశానికి వచ్చేసారు కాబట్టి నేను వాడుకోవాలనుకుంటున్నారు. అందుకనే ఇంతవరకు ఆమెను ఘనంగానే ఎంచుతున్నాం పిల్లలు. మనం మరియను ఇంతవరకు మనం ఘనంగానే ఎంచుతున్నాం. ఆ స్త్రీ గురించి కూడా చూడండి పిల్లలు, వ్యభిచారం పట్ట వాళ్ళ స్త్రీ లోకం అంతా కూడా ఏహేళన చేసేసింది, ఒక తక్కువగా చూసింది. కానీ ఎప్పుడైతే తను పాపాలు క్షమపడ్డాయో ప్రపంచం నేటికి మనం స్మరణ తీసుకునే ఉంటున్నాం పిల్లలు. ఆ స్త్రీ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం పిల్లలు. ఒక తప్పు చేసిన దావీదునే చూసింది ప్రపంచం. కానీ అతను పాదాలు పట్టుకుని కన్నీటితో ప్రార్థించినప్పుడు, దేవా నీ పరిశుద్ధత నాకు దూరం చేయొద్దు, నీ సన్నిధి నుంచి నన్ను తీసివేయకము, నీ ఆత్మను కనుక దూరం చేస్తే నేను తట్టుకుని ఇసోపుతో నన్ను కడుగు అన్నప్పుడు పిల్లలు అంతటి పశ్చాత్తాప జీవితము దావీదు తర్వాత ఎవరి జీవితంలో చూడలేదు పిల్లలు దేవుడు. అందుకని దేవుడిని నిలబెట్టుకున్నాడు, తిరిగి పూర్వవైభవాన్ని ఇచ్చాడు. ఒక స్త్రీ వల్ల నేను తప్పు చేశాను కదా, తర్వాత వారికి అతనికి పెళ్లి చేస్తారు పిల్లలు. దావీదు గారికి వృద్ధాప్యంలో కూడా పెళ్లి చేస్తూ ఉంటారు. తన ఉపపత్రులు కూడా ఉంటారు పిల్లలు. మళ్ళీ తిరిగి వారి వైపు చూడరు పిల్లలు. అసలు నిజంగా అంత డెడికేటెడ్ మైండ్ బైబిల్ గ్రంథంలో ఎక్కడ కనిపించదు. పెళ్లి చేసిన స్త్రీని కూడా తాకుకుని బ్రతికిన జీవితం పిల్లలు దావీదుది. అంత గొప్ప జీవితం ఉంటే ఎంతలో బ్రతికేశాడు నిజంగా గొప్ప. అంటే నేను ఆ తప్పిదం వల్ల ప్రపంచం అంతా కూడా దేవా నన్ను బట్టి నీకు అవమానం చెందొద్దు అని అంత గొప్పగా ప్రార్థన చేస్తూ ఉంటే, తర్వాత పెళ్లి చేసినా కానీ తను తాకను కూడా తాకలేదంటారు వృద్ధాప్యంలో యవన స్త్రీని చేసినా కానీ. అయ్యి ఏమండి అంతటి విశ్వాస జీవితం, భక్తుల జీవితాలు చూస్తూ ఉంటే వారికి ధనం లేదంటారా, బంగారం లేదంటారా, వెండి లేదంటారా? కాదు, నువ్వు వాడుకుంటే చాలు అనుకున్నారు పిల్లలు. ఆయన వాడుకోవాలి పిల్లలు. పవిత్రత ఆయన ఇవ్వాలి. ఆయన పాదాలు పెట్టుకుని మనం వేడుకోవడానికి సిద్ధపడదాం పిల్లలు. ఎందుకంటే మన కొరకే సమస్తాన్ని ఇచ్చిన ఆయన తన ప్రియకుమారుని కూడా ఇచ్చేసాడంట. సమస్తంతో పాటు తన ప్రియకుమారుని కూడా ఇచ్చేసాడు. ఆ అమూల్యమైన రక్తం కింద మనల్ని కడిగి పవిత్రను నిలబెట్టడానికి ఆయన సమర్థుడు అంటాడు, ఆయన శక్తిమంతుడు అంటారు పిల్లలు. మన పాపాలు ఒప్పుకొని మరి పిల్లలు మనం నీతిమంతులమంట. మనము పాపము లేని వారి మీద చెప్పుకుంటేనంట మనల్ని మనమే మోసపుచ్చుకుంటామట పిల్లలు. ఎన్నో పాపాలు మనం చేస్తూ ఉంటాం పిల్లలు. కొన్ని తెలిసి చేస్తూ ఉంటాం, కొన్ని తెలియక చేస్తూ ఉంటాం. మళ్ళీ మనల్ని మనం ఒప్పుకొని ఆయన మనస్ఫూర్తిగా ఆయన పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాడు. ఆయన క్షమించుటకు దయాళుడు సిద్ధమచ్చినాడు పిల్లలు. ఆయన ఎల్లప్పుడూ ఉంటాడంట పిల్లలు. ఆయన కోపము నిమిషకాలమే ఉంటుందంట, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందంట. నేను కడగడానికి పవిత్రపరచడానికి నేను సిద్ధంగానే ఉన్నానయ్యా.
నిన్ను అడిగితే చాలు, మీ నా భాష నీకు వస్తే చాలు, నేను వాడుకుంటాను అంటున్న పిల్లలు. ఆయన వాడుకునే అర్హమైన పాత్రలుగా మనం నిలబెట్టాలి పిల్లలు. వీటిలో లోకంలో ఆలోచించడానికి లోకం తీరు ఆలోచించద్దు. లోకం ఎప్పుడు చూసినా బయట ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తాం. మనం ఏంటంటే సావాసం అంటాం. సావాసంకి వచ్చేసాం, కానీ మనం గొప్పగా చేసుకునేది లేదు. ఆయన ఎప్పుడు వాడుకుంటాడో ఆ రీతి ఆయన వాడుకునే దాని కొరకు ఎదురు చూస్తూనే ఉండాలి పిల్లలు. ఒక మంచి మాట మాట్లాడుతున్నా ఆయన ఏంటంటే, మన 1 మిలియన్ రావులో 1 మిలియన్ అతనికి పొందుకున్నాడంట. పొందుకొని మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి, అంటే నీకు కూడా ఒక మంచి రోజు వస్తుంది అని అంటున్నాడు పిల్లలు. ఏమంటే ఆ మంచి రోజులు వచ్చినా రాకపోయినా పిల్లరా, దేవుడు మనతో ఉంటే చాలండి. ఆయన వాడుకుంటే చాలు పిల్లరా, ఆయన మనతో ఉంటే చాలు పిల్లరా. మన పాపాలు కడగబడాలి. ఎంత ఘోర పాపినైనా కానీ క్షమించి గొప్ప మనసు ఆయనకుంటూ ఉంటే పిల్లరా, నిజంగా చెప్పుకోవాలంటే అంత పెద్ద పాపాలు మనం చేయకపోయినా చిన్న పాపాలు చేసాం కదా పిల్లలు, అంత ఘోర పాపినే ఆయన క్షమిస్తే మనం క్షమించలేదంటారా పిల్లలు. మన పాపాలు కడుక్కున్న పిల్లలు, మనం పవిత్రం నిలబెట్టడానికి ఆయన సంసిద్ధుడుగానే ఉన్నాడు. ఆయన పాదాలు పట్టుకుని పెడుకున్న పిల్లరా. మనల్ని నిజంగా చెప్తున్నాను కదా పిల్లరా, నువ్వు నన్ను కరుణిస్తేనే నేను విడిచిపెడతానన్న మాట ఎంత గొప్ప మాటనో, అలాగే నన్ను కడుగుతేనే ప్రభా నేను బలలో పాలు పొందుతానని ఒక మాట, ఒక తీర్మానంతో మనం వెతుకాలి పిల్లరా. యోగ్యమైన చేతులు కావాలి మనకు, పరిశుద్ధమైన చేతులు కావాలి పిల్లరా, పరిశుద్ధమైన నాలుక కావాలి, నోరు కావాలి, శరీరం అంతా కూడా జీవంతో నిండుకోవాలంటే క్రీస్తుని మనం ఆహ్వానించాలి పిల్లలు. ఆయన పొందుకుంటున్నామంటే ఆయన బలను సేవిస్తున్నాము, సమీపిస్తున్నామంటే కూడా పిల్లలు చాలా ధైర్యం ఉండాలి పిల్లలు. అంత ధైర్యం చేసి మరి మనం ముందుకు వెళ్తున్నామంటే నువ్వు ఒక తీర్మానికి వస్తున్నావు, దేవా నువ్వు నన్ను పరీక్షిస్తుంటే నా పాపము నాలో లేదు కాబట్టి నేను బలను సమీపిస్తున్నాను, అంతే కదండి. అంతటి తీర్మానంతోనే వస్తున్నాం. ఈ రాత్రంతా కూడా మనం సిద్ధపరచుకున్న మాట ఏంటంటే, అయ్యా మనం క్షమించండి, యోగ్యులుగా నీ బలను సమీపం చేయండి. మనం యోగ్యులుగా అక్కడ వెళ్తున్నాము. రేపటి దినాన ఆయన పరీక్షిస్తే మన దోషం కనిపించద్దు పిల్లల. ఆయన కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. మన దోషం లేకుండా మనం బ్రతకలేము కాబట్టి ఆయన పాదలు పట్టుకున్నట్టున్నాం. మమ్మల్ని నిర్దోషులుగా చేయి తండ్రి, మమ్మల్ని కడిగి పవిత్రంగా నిలబెట్టేసు. ఆ యోగ్యత మాకు ఇవ్వు, ఆ ప్రభువును ఆహ్వానించే స్థితిని మాకు ఇవ్వు, ఆయన ప్రాణాలు చేసే భాగ్యం మాకు ఇవ్వు. ఆయనకు కలిగిన గొప్ప భాగ్యం మనకు కలిగిన పిల్లల. అది దొరికిన వానికి జీవము అంటున్నాడు పిల్లరా. ఆ జీవాన్ని మనం కలిగి సంపాదించుకుందాం పిల్లరా. పశ్చాత్తాప ద్వారంతో ఆయన పాదలు పట్టుకుని వేడుకుంటే రాత్రికి సిద్ధపడదాం పిల్లరా. ఒకటే మాట, నువ్వు నన్ను పవిత్రపరచుతండి. యాకోబు దూతతో పోరాడినప్పుడు అదే మాట మాట్లాడుతాను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను విడిచిపెడతాను. ఈ రాత్రికాలం మనం అదే కోరుకుందాం పిల్లరా. దేవా నన్ను పవిత్రపరచు, నువ్వు వాడుకునే పాత్రగా నన్ను తీర్చుద్ది తండ్రి అని ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్ళి పిల్లలు. ఈ మాటలు మన ఆత్మీయతలకు దోహదపడాలని కోరుకుంటూ నేను మాటలు ముగిస్తాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్.